భూమిని సృజించెను. చీకటిని వేరు చేసి వెలుగు కలగాలి అన్నాడు. ఆయన ఆ వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. మొదటి రోజు నీటిని, క్రిందున్న నీటిని వేరుపరచుటకు ఒక విశాలమును కలుగజేశాడు. ఆ విశాలమును ఆకాశము అని పిలిచాడు. రెండవ రోజు నీటినంతా ఒక్క చోటికి చేర్చాడు. అప్పుడు ఆరిన నేల కనిపించింది. ఆయన ఆ నేలను భూమి అని, నీటిని సముద్రములు అని పిలిచాడు. తరువాత ఆయన గడ్డి, ధాన్యము మరియు పండ్లనిచ్చే చెట్లు చేశాడు. మూడవ రోజు అయిపోయిన దేవుడు ఆకాశములో జ్యోతులను చేశాడు. ఆయన పగటి కోసం సూర్యుడిని, రాత్రి కోసం చంద్రుడిని మరియు నక్షత్రాలను చేశాడు. నాలుగవ రోజు నీటిలో ఈదుటకు చేపలను, ఆకాశములో ఎగురుటకు పక్షులను చేశాడు. పిల్లలను పుట్టించండి, నీటిలో ఆడండి, పాటలతో నింపండి అని ఆయన వాటితో చెప్పాడు. ఐదవ రోజు అయిపోయింది. తరువాత దేవుడు జంతువులను చేశాడు. ఆయన పశువులను, అడవి జంతువులను, భూమిపై ప్రాకు పురుగులను చేశాడు. అన్నిటికంటే విశేషమైనది ఇంకొకటి చేయాలి అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు పురుషుని, స్త్రీని తన రూపములో చేశాడు. పిల్లలను పుట్టించండి, ప్రపంచముపై అధికారాన్ని తీసుకోండి, చేపలను, పక్షులను మరియు జంతువులను సంరక్షించండి అని దేవుడు అన్నాడు. ఆరవ రోజు అయిపోయింది. ఇప్పుడు తాను చేసింది మొత్తం చూశాడు. ఆయన సృష్టిని ముగించాడు. ఇది చాలా బాగుంది అన్నాడు. ఏడవ రోజు ఆయన ఏ పని చేయలేదు. ఆ రోజును ప్రత్యేకపరిచాడు. ఏడవ రోజు అయిపోయింది. దేవుడు వారి కోసం చేసిన అందమైన తోటలో నివసించేవారు. కాని సాతాను జిత్తుల మారి పాములా వచ్చి ఆదాము హవ్వలను శోధించాడు. దేని పండ్లనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని పాము హవ్వను అడిగింది. కేవలం ఆ మధ్యలోనిదే అని హవ్వ చెప్పింది. ఒకవేళ మేమది తింటే చనిపోతాము అని పాము చెప్పింది. మీరు ఆ చెట్టు పండ్లను తినొద్దని దేవుడు చెప్పడానికి ఒక కారణముంది. ఒకవేళ తింటే మీరు ఆయనలాగా అవుతారు. ఆయనకేమి తెలుసో అది మీకు తెలుస్తుంది. పండు తిన్నది, కొన్ని తనతోనున్న ఆదాముకు ఇచ్చింది. తను కూడా తిన్నాడు. ఒక్కసారిగా ఇంతకు ముందు వారికి తెలియని విషయాలు తెలిసాయి. బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నారన్న విషయం వారికి అర్థమైంది. తమను కప్పుకోవడానికి ఆకులను కొట్టుకున్నారు. ఇంతకు ముందెప్పుడు వారికి భయం, సిగ్గు తెలియవు. ఏదో తప్పు జరిగిందని వారికి అర్థమైంది. హవ్వా అని దేవుడు పిలిచాడు. మేము దాక్కున్నాము, మేము నగ్నంగా ఉన్నాము అన్నాడు ఆదాము. ఆ చెట్టు పండ్లను తిన్నారు కనుకనే ఇది మీకు తెలిసింది అని దేవుడు నిట్టూర్చాడు. తరువాత ఆదాము హవ్వను నిందిస్తే హవ్వ పామును నిందించింది. నీవు నీ కడుపుతో ప్రాకుతావు, స్త్రీ కుమారుడు నిన్ను ఓడిస్తాడు. హవ్వా, నీకు గర్భవేదన ఎక్కువవుతుంది. ఆదామా, ఆహారం పండించడం నీకు కష్టమవుతుంది అన్నాడు దేవుడు. హవ్వలకు
దేవుడు చర్మపు బట్టలు తయారు చేసి ఇచ్చాడు. వారిని ఆ తోట నుండి బయటకు పంపాడు. వారు తిరిగి తోటలోకి వెళ్లకుండా ఆయన ఒక దేవదూతను మండుచున్న ఖడ్గంతో నిలబెట్టాడు.